కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కేవలం ఈ రెసిడెన్షియల్ స్కూల్సే కాదు, ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్స్, హై స్కూల్స్ గురించి కూడా మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి ఒక ఎడ్యుకేషన్ కమిషన్ నియమించి మొత్తం ఓవరాల్గా ఏ రకంగా ప్రక్షాళన చేయాలో, రిఫార్మ్స్ తీసుకొని రావాలో ఆలోచన చేసి మీరు యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. రేపు చిన్ననాటి నుంచే న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వకపోతే మనిషి పెరుగుతాడు కానీ పెరగదు అధ్యక్ష. తరతరాలుగా తినటానికి సరైన తిండి దొరక్క, న్యూట్రిషియస్ ఫుడ్ దొరక్క, కావలసినంత జ్ఞానం పెరక్క ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలకి ఇప్పటికైనా మనం ఆలోచన చేసి న్యూట్రిషన్ ఫుడ్ చిన్నప్పటి నుంచి అందిద్దాం. వాళ్ళు ఈ ప్రపంచంతో పోటీ పడతారు. ఆ పోటీ ఈ రాష్ట్రానికి తలమానికంగా మార్చదని ఆలోచనతోనే ఈరోజు ఆలోచన చేసి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం అధ్యక్ష. నిధులు కేటాయిస్తూ దీన్ని దయచేసి అర్థం చేసుకొని దీన్ని అధ్యక్ష, ఇక మీరు వీటికి సంబంధించి కూడా పెండింగ్ పెట్టిపోయిన బిల్స్ అధ్యక్ష, నేను గతంలో మొత్తం ఒకసారి 40,000 కోట్లు అని చెప్పాను. ఆ ఏ శాఖ ఎంత పెండింగ్ పెట్టిపోయారో అంటే బిల్స్ రెడీ అయి వచ్చినాయి. అవి కాకుండా ఇంకా మీకు చెప్పాను 1,60,000 కోట్లు. వీటన్నిటినీ మేము ఈ సంక్షేమం చేస్తూనే అందుబాటులో ఉన్నటువంటి ఆ 30,000 కోట్లతో ఈ 1,60,000 కోట్ల బిల్లు సంబంధించి సాధ్యమైనంత మేరకు క్లియర్ చేసుకుంటూ ముందు పోతున్నాం అధ్యక్ష. మాకున్న వెసులుబాటు ప్రకారం ఈ భారం ఎవరిది అధ్యక్ష? ఈ వచ్చిన బిల్లులన్నీ ఎవరి అధ్యక్ష? మీ హయాంలో మీరు శాంక్షన్ చేస్తే మొదలుపెట్టిపోయినటువంటి పనులే తప్ప మేము వచ్చిన తర్వాత శాంక్షన్ చేసినటువంటి ఏ వర్క్ ఇంతవరకు బిల్లులు రాలేదు అధ్యక్ష. మాకు పే చేయటానికి కూడా కేవలం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి కొంత నిధులు ఇస్తే వాళ్ళు పెట్టిన ఆ బిల్లులు ఒక 500-600 కోట్లు వస్తే మ్యాక్సిమం ఆ బిల్లుల వరకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. మిగతా అన్నీ మీరు శాంక్షన్ చేసినవి, మీరు చేపించుకున్న పనులు, మీ వాళ్ళ కోసం ఇచ్చుకున్న పనులే అధ్యక్ష. ఇవి ఈ బిల్లుల కోసం ఇన్ని వేల కోట్లు, 1,50,000 కోట్లు పెండింగ్ పెట్టిపోయి వాళ్ళ కోసం కొద్దిమందికి ఇస్తే మిగతా వాళ్ళు రాకపోతే వాళ్ళ కోసం తహతాలాడుతూ తాపత్రయపడుతూ లేనిపోని అభాండాలు నిందలేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఈ లెక్కలన్నీ ఇప్పుడు ఈరోజు మీ ద్వారా ఈ సభకు చెప్పారు అధ్యక్ష. ఇంకా చెప్తాను నేను అధ్యక్ష, నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. నేను ఇన్ని చెప్పిన తర్వాత కూడా వారు నిన్న మాట్లాడుతూ మేమేమన్నాం బయట ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి అన్నామని అంటున్నాం అధ్యక్ష. బయట చాలా మాట్లాడుతూ ఉంటారు. మీరు చెప్పి పంపిస్తూ ఉంటే, మీరు రిహార్సల్ ఇస్తే, మీరు రికార్డ్ చేపిస్తే ఏదైనా మాట్లాడతారు, ఏదైనా పోస్ట్ చేస్తారు అధ్యక్ష. బాధ్యత లేని వాళ్ళు ఏదైనా చేస్తారు అధ్యక్ష. అది చేయటమే కాకుండా ఇలా మాట్లాడుతున్నారు అదే నేను చెప్తున్నా అంటే బయట మీ గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీ గురించి మాట్లాడే మాటలు మా వాళ్ళకి వెనక నుంచి చెప్తూనే ఉన్నారు అధ్యక్ష. గంజాయి రాజు అని, లిక్కర్ రాణి అని రకరకాల మాటలు బయట